బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నకారా మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అయితే నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇప్పటికైతే ఎన్నికల నగారం మోగిందని చెప్పొచ్చు. ఇప్పటికీ నోటిఫికేషన్ అయితే ఇవాళ వెలువడింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా రాజు అప్రమత్తంగా ఉన్నారు. మొత్తానికైతే బీచ్లు అయితే ఎన్నికల సమరానికి ఉన్నారని చెప్పొచ్చు. మొత్తానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే తెలంగాణ ఉమ్మడి వ్యాప్తంగా కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందులో భాగంగా పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి అయితే ఇక్కడికి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి కూడా తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి అయితే కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే కొత్త విధంగా కూడా నేత కేటీఆర్ కూడా రోజు అంటే సుడిగాలి పర్యటన కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ వరంగల్ జిల్లాలోని కూడా ఇప్పటికీ భూపాలపల్లి, పరకాల, నిన్న వరంగల్ కూడా తిరిగిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే తొర్రూరులో కూడా భారీ బహిరంగ సభలో కేటీఆర్ కూడా పాల్గొన్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే రానున్న ఎలక్షన్ల నోటిఫికేషన్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. మొత్తానికైతే ఇవి డిసెంబర్ 3న తుది ఫలితాలు ఉండబోతుంది. మొత్తానికైతే 3 నుంచి 13 వరకు నామినేషన్లు అంటే వేయడం కానీ పరిశీలన కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉంటాయి. నియోజకవర్గాల్లో కూడా అధికారికంగా బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ రెండు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి భూపాలపల్లిలో సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అతను కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేతులు కలిపారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కాన్స్టిట్యున్సీ ఆదివాసీ గిరిజన నియోజకవర్గమైన ములుగు జిల్లాలో కూడా మొత్తానికైతే ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో సీతక్క కూడా నామినేషన్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే బలంగా ఉన్న ములుగు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా కూడా సీతక్కకు జాతీయ హోదా కట్టుబెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా కాంగ్రెస్ పార్టీ గన్ షాట్ గా మాత్రం ములుగు జిల్లా సీతక్క కూడా గెలుపు ఖాయమే అనుకోవచ్చు. మొత్తానికైతే ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన కార్యకర్తలుగా కూడా ములుగు జిల్లాలోని ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సీతక్క వెంట కరోనా సమయంలో కూడా కష్టకాలంలో కూడా సీతక్క ఆదుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ లో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేసే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా నర్సంపేట బీసీ ఓసీ జనరల్ గా ఉన్న సీటు మాత్రం అక్కడ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి కూడా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు అంటే మొత్తానికైతే నామినేషన్ చేస్తా ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా ఉద్యమ నేతగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా వారి పోటీ తత్వం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్లాగే చూసుకుంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించిన మహబూబాద్ నియోజకవర్గంలోనూ కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ అది మొత్తానికైతే ఇప్పటికీ శంకర్ నాయక్ కాన్స్టిట్యున్సీ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి గా చూసుకుంటే కూడా 2 గిరిజనులు ఒక ఎస్సీ రిజర్వేషన్ అంటే స్టేషన్ గన్పూర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే తాటికొండ రాజయ్య కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మాత్రం స్టేషన్ గన్పూర్ మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీఆర్కి అయితే అక్కడ స్టేషన్ గన్పూర్ కట్టబెట్టిన చెప్పడానికైతే జనగామ జిల్లాకు సంబంధించిన అయితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అయితే ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్ గా పదవి అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అక్కడ కూడా పల్లా రాజేశ్వరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర రెడ్డికి అక్కడ పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఓరలో చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ గా ఉన్న మరో వర్ధనపేట నియోజకవర్గానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి దారుణ్ రమేష్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే అతని పైన కూడా చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మాత్రం కేఆర్ నాగరాజ్ అయితే బలంగా వినపడుతుంది. ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిన పరిస్థితి మాత్రం కాంగ్రెస్ అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ శాతము ద్విముఖ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. వరుణ్.
టీఆర్ఎస్ పార్టీ 16వ తారీఖున వరంగల్లో ప్రజా గర్జన అదేవిధంగా ప్రజా సభను అయితే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త మేనిఫెస్టోను కూడా అక్కడ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నోటిఫికేషన్ వదిలిన తర్వాత మొట్టమొదటి సభ బీఆర్ఎస్ పెడుతున్న సభగా చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా ఉండబోతుంది? రైట్ శేఖర్, ఇప్పుడు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఉద్యమ నేత కేసీఆర్ సీఎం గా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ గా తీసుకున్న భారీ బహిరంగ సభ మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ భారీ బహిరంగ సభ నిలబొల్పాలని చూసుకున్న పరిస్థితి అయితే, ఎందుకంటే దీనికి సెంటిమెంట్ కూడా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. మొత్తానికైతే ఇదే ఇక్కడ కూడా ఒక ప్రజలకు అంటే తలపెట్టిన కూడా అంటే నేతలకు చెప్తున్న పరిస్థితి కూడా అక్కడ మేనిఫెస్టోలో విడుదల చేయబోతుంది. ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి కూడా ఇక్కడికి శంకరావం ఊదబోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ నుంచే కేసీఆర్ ఏర్పాట్లు అయితే చేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ ప్రజలకైతే ఒక మేనిఫెస్టోలో అందరికి అవసరమయ్యే రీతిలో కూడా మేనిఫెస్టోలో విడుదల చేయబోతుంది. భారీ బహిరంగ సభ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులు సత్యవతి రాథోడ్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, మొత్తానికైతే ఇక్కడ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్ స్వామి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.